హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సినీ మాంక్. కిష్కిందాపురి రేడియో స్టేషన్ సినిమా అయితే నిన్ననే ప్రీమియర్స్ రాత్రి చూసి వచ్చాను. ఫస్ట్ థింగ్, ఈ సినిమాకి కిష్కిందాపురి అని ఎందుకు పెట్టారు? జస్ట్ ఆ ఊరి పేరు కాబట్టి. అదేదో ఆ రేడియో స్టేషన్ పేరు ఉందిగా, సువర్ణమాయనో ఏదో సంథింగ్ ఉంటుంది. ఆ పేరు పెట్టింటే లైక్ ఇంకా మంచిగా అనిపించేది. లేకపోతే రేడియో స్టేషన్కే కిష్కిందాపురి అని పెట్టాల్సింది. ఎందుకంటే కిష్కిందాపురి అంటే నాకు టైటిల్కి కనెక్ట్ కాలేకపోయినా ఓకే, ఫైన్, దట్స్ ఫైన్. ఇంకా సినిమా ఎలా ఉంది అంటే, నాకైతే నిన్న సోషల్ మీడియాలో పొద్దున్న నుంచి చూస్తున్నా, తోపు అసలు చాలా సూపర్ ఉంది అని చాలా మీమ్స్ అండ్ రీల్స్లో చూశాను. బట్ నాకైతే అంతగా ఏమనిపించలేదు. అంటే బాగుంది కానీ సోషల్ మీడియాలో ఇచ్చినంత హైప్ మరి ఇక్కడ లేదు. సో అదొక్కటి. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ అన్నకి ఇదొక కంబ్యాక్ ఫిలిం అంటే ఓ రకంగా అవునని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సినిమా బాగానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్లో కొంచెం జడగొట్టారు. బట్ ఆయన ప్రీవియస్ మూవీస్తో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్ సినిమా, చాలా బాగుంది సినిమా. అండ్ నాకు ఈ సినిమాతో ఇంకొక కంప్లైంట్ వచ్చేసి మ్యూజిక్ అండి. మ్యూజిక్ హర్రర్ సినిమాస్కి ఒక జోన్ సెట్ చేయాలి, అంటే ఒక మూడ్లోకి తీసుకోవాలి, హర్రర్ మూడ్లోకి. బట్ ఈ సినిమాలో మ్యూజిక్ నాకు అంతగా అంటే ఒక ఆ హర్రర్ మోడ్లోకి తీసుకెళ్ళి ఎక్కడ భయపెట్టే, అంటే సౌండ్తో మ్యూజిక్తో భయపెట్టే ట్రై చేసినట్టు ఎక్కడ అనిపించలేదు. అదొకటి మైనస్. అండ్ ఇంకా చెప్పాలంటే సినిమాటోగ్రఫీ ఈ సినిమాలో చాలా బాగుందండి. అంటే ఉన్న బడ్జెట్ వరకు నీకు ప్రోడక్ట్ క్వాలిటీ అవుట్పుట్ అనేది చాలా బాగుంటుంది సినిమాలో. ఫస్ట్ స్టార్టింగ్ ఒక 10 minutes ఈ సినిమాను వదిలేయండి అన్నట్టు. ఎందుకంటే నాకు కూడా అనిపించింది, అంటే హర్రర్ మూవీ స్టార్టింగే నిన్ను ఒక ఎంగేజ్ చేసి థ్రిల్ చేసేలాగా ఉండాలి. బట్ ఈ సినిమా ఎట్లుంటుందంటే చాలా స్టార్టింగ్లో ఫస్ట్ ఒక 10 minutes మొత్తం ఆర్టిఫిషియల్నెస్గా అనిపిస్తుంది అనమాట. ఎక్కడా నాకు హర్రర్ సినిమాలో భయపెట్టాలి అన్నట్టు ఎక్కడా లేదు. ఫస్ట్ 10 minutes గురించి చెప్తున్నా. అండ్ తర్వాత లేటెస్ట్ పోర్షన్స్లో కొన్ని సీన్స్లో ఒక 2-3 scenes భయపెట్టి ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో ట్విస్ట్లో ఒక 2-3 ట్విస్ట్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఒకటండి, ఫస్ట్ ఒక స్టోరీ చెప్దామన్నట్టు ఒక స్టోరీ చెప్తారు. తర్వాత ఇది కాదు అది వేరే, అంటే స్పాయిలర్ చెప్పకూడదు కాబట్టి నేను కంప్లీట్గా చెప్పలేకపోతున్నా. ఏంటంటే ఒకటి చెప్తారు, మరి అది కాదని ఇంకొకటి చెప్తారు. అది బేసిక్గా ఇది. ఇంకోటి గైస్, ఈ సినిమా క్లైమాక్స్లో ఒక సీన్ ట్రై చేశారు మెటఫరికల్గా తీయడానికి. అంటే లైక్ దయ్యము లోపలికి వచ్చినప్పుడు తనలో తను ఫైట్ చేసుకుంటా అన్నట్టు. దాన్ని ఎందుకంటే దాన్ని ఇన్కంప్లీట్నెస్గా వదిలేశారు. అంటే లైక్ అది ఆ సీన్కి ఒక్కటి ఎందుకు అట్లా స్పెషల్గా చేయడము. సెకండ్ హాఫ్ మొత్తంలో చాలా సీన్స్ అలాగే అనిపించాయి. అంటే ఏదో అనుకొని ఏదో తీసారా, దానికి ఎందుకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వకుండా అట్లే వదిలేశారు. అంటే అంటే సినిమా కంప్లీట్నెస్ రాలేదన్నమాట సెకండ్ హాఫ్ మొత్తం చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. ఒక ట్రైన్ సీన్ ఒకటి ఉంటుంది. ఆ ట్రైన్ సీన్లో వాళ్ళ క్యారెక్టర్స్ యాక్టింగ్ అయితే సూపర్. అండ్ ఇంకొకటి నాకు అర్థం కానిది ఏంటంటే, ఆ ట్రైన్ సీన్ కోసం సపరేట్గా దానికి ఒక సెటప్ చేసి, అంటే ఇప్పుడు చనిపోయిన దాన్ని తీసుకొని వచ్చి మరీ ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర బూట్స్ పెట్టడం అనేది అసలు, అంటే జస్ట్ ఆ ట్రైన్ సీన్ కోసం మాత్రమే, ఒక్క సీన్ కోసం ఫ్లాష్ బ్యాక్లో సెటప్ అంతా చేంజ్ చేసినట్టు నాకు అనిపించింది. అంటే ఇప్పుడు బేసిక్గా నీడ్ ఉండాలి కదండి ఒక పర్పస్. సో అది పర్ఫార్మెన్సెస్, విలన్ క్యారెక్టర్ అబ్బాయి బాగా చేశాడు. అండ్ బెల్లంకొండ అన్న కూడా కొన్ని సీన్స్లో ఈజ్ టూ గుడ్. అండ్ అనుపమ పరమేశ్వరన్ ఈజ్ ఆల్సో ఓకే. తనకి పెద్ద క్యారెక్టర్ ఓకే, బాగానే ఉందండి, బాగానే చేసింది తను కూడా. అంతే. ఇంకా హైపరాది 1-liners అయితే నాకు ఎక్కడ నవ్వరాలేదు, అంటే నాకు రాదు కాబట్టి. సో ఆయన కామెడీ నచ్చే వాళ్ళు ఉంటారు.
కామెడీ టేస్ట్ వేరే, సో దట్స్ నాట్. దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడే. వెళ్ళి ఇప్పుడు మరి మిరాయి సినిమా చూసి వస్తాను. మిరాయి సినిమా చూసి వచ్చి మీకు రివ్యూ పోస్ట్ చేస్తాను. అంటిల్ దెన్, ఓకే, బాయ్, అండ్ ఐ క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. జై హింద్.